హాయ్ అండి. మనందరికీ చాలా అవైలబుల్‌గా ఇలా పేపర్ ప్లేట్స్ అవైలబుల్ ఉంటాయి కదా! ఎకో ఫ్రెండ్లీ గణేష్ డెకర్ ఇలా డబుల్ టేప్స్ పెట్టుకొని ఇలా ఫ్లవర్స్ అనేవి స్టిక్ చేసుకోండి. బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోద్ది. నా దగ్గర ఇలా కొన్ని లీవ్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా నేను ఇక్కడ డెకార్‌కి యూజ్ చేస్తున్నాను. సో ఫైనల్‌గా బ్యాక్ డ్రాప్ చూసారు కదా! సో ఈ గణేష్‌ని కూడా నేనే చూసాను. మీకు కింద ఈ వీడియోలో షార్ట్ లింక్ ఇస్తాను. డెఫినెట్‌గా అది కూడా చూడండి. ఎకో ఫ్రెండ్లీ గణేష్. తర్వాత వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఇలా ఆకులు ఉన్నాయి. సో గణేషుడి చుట్టూ కూడా ఈ ఆకులు అనేవి పెడుతున్నాను అనమాట. అలా పచ్చదనంలో గణేషుడు ఉన్నట్టు చాలా బాగుంటుంది చూడటానికి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్తో కొంచెం డెకరేషన్ చేసుకున్నాను. మీరు ఇంకా క్రియేటివిటీ యాడ్ చేయొచ్చు, కానీ గణేష్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. పసుపు అలానే గోధుమ పిండితో అనమాట. చూడడానికి కూడా చాలా చక్కగా నిండుగా ఉన్నాడు బుజ్జి గణపయ్య. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేను లింక్ అనేది కింద ఇస్తాను. ఇంకా సింపుల్గా ఫ్లవర్స్ పెట్టేసి డెకరేట్ చేస్తాను అనమాట. సో దీనికి ఇంకొంచెం యాడ్ చేయడానికి నేను ఏం చేశానంటే, నా దగ్గర కొన్ని పాట్స్ ఉన్నాయి. సో వాటి కోసం ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టి అది కూడా నేను ఎక్స్ట్రా ఏమంటారు కొంచెం చూపిస్తున్నాను కదా ఇక్కడ వీడియోలో, కొద్దిగా ఆ ఎక్స్ట్రా క్రియేటివిటీ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే డెకరేషన్ ఇలా ఉంది. చూసారు కదా మన బుజ్జి గణపయ్య ఎంత బాగున్నాడో. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.